గౌతమ్ గంభీర్ ఇప్పుడు సక్సెస్ఫుల్ హెడ్ కోచ్ గా మారిపోయాడు. టీమిండియాకు 2 ఐసీసీ ట్రోఫీలు అందించాడు. గతేడాది భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది. కొన్ని బైలేటరల్ సిరీస్ల్లో టీమిండియా సతమతమైన హెడ్ కోచ్ గా గంభీర్ రేంజ్ మాత్రం ఇప్పుడు పెరిగిపోయింది. ఆటగాడిగాను గౌతీకి ట్రాక్ రికార్డు బెటర్ గానే ఉంది. ఫైనల్ కు వెళ్లిన ప్రతిసారి విజేతగా నిలిచిన జట్టులోనే ఉన్నాడు. 2007లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్లోనూ గంభీర్ కీలకంగా నిలిచాడు. 2011లో టీమిండియా వరల్డ్ ఛాంపియన్ గా నిలిచినప్పుడు కూడా ఫైనల్లో బిగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ కు కెప్టెన్ గా 2 సార్లు టైటిల్ అందించాడు. మెంటార్ గాను ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో సూపర్ పర్ఫార్మెన్స్ తర్వాతే టీమిండియాకు హెడ్ కోచ్ గా ఛాన్స్ దక్కించుకున్నాడు. అయితే టీమిండియాకు గౌతీ హెడ్ కోచ్ అయ్యాక భారత క్రికెట్ లో ఎన్నో ట్విస్టులు కనిపించాయి. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మేట్ కు బాయ్ చెప్పిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డేలు టెస్టుల్లో కొనసాగాలనుకున్నారు. కానీ సడన్ గా టెస్టులకు బాయ్ చెప్పేశారు. సీనియర్లిద్దరూ 5 రోజుల వ్యవధిలోనే లాంగ్ ఫార్మేట్ కు టాటా చెప్పారు. గంభీర్ వల్లే ఇద్దరు టెస్టుల నుంచి తప్పుకున్నారని అప్పట్లో చర్చ జరిగింది. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పటికీ కెప్టెన్సీ నుంచి రోహిత్ ను సైడ్ చేసేశారు. జస్ట్ ప్లేయర్ గానే వన్డేల్లో హిట్ మ్యాన్ కొనసాగుతున్నాడు. రోహిత్ స్థానంలో శుభ్మన్ గిల్ కు కెప్టెన్సీ ఇవ్వడం వెనకాల గంభీర్ హ్యాండ్ ఉందనే చర్చ జోరుగా జరిగింది. అయితే అప్పట్లోనే వన్డేల నుంచి కూడా రోహిత్, కోహ్లీని గౌతీ సాగనంపాలని చూశాడంటూ కామెంట్స్ వినిపించాయి. సీనియర్లతో పని లేదనే భావనలోనే హెడ్ కోచ్ ఉన్నాడనే ప్రచారం గట్టిగానే జరిగింది. పైకి ఏజ్ తో సంబంధం లేదని, ఫామ్ కీలకమని గౌతీ అన్నా జట్టులో రోకో ఉండడం అతడికి ఇష్టం లేదన్నట్టుగానే కథనాలు వచ్చాయి. అయితే అప్పుడే సీనియర్లు దంచికొట్టారు. టీమిండియా విజయాల్లో కీలకంగా నిలిచారు. ఆస్ట్రేలియా టూర్ తో పాటు స్వదేశంలో జరిగిన సిరీస్ లోనూ రాణించారు. దీంతో రోహిత్, కోహ్లీని గంభీర్ టచ్ చేయకపోవచ్చని, వన్డే వరల్డ్ కప్ వరకు ఆడేందుకు అభ్యంతరం ఉండకపోవచ్చని ప్రచారం జరిగింది. సీనియర్లు లేకపోవడంతో టెస్టు సిరీస్ల్లో ఓడిపోవడమో గంభీర్ ను డిఫెన్స్ లో పడేలా చేసిందనే వాదన వినిపించింది. అయితే ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు లేకపోయినా టీమిండియా అద్భుతంగా రాణించింది. కుర్రాళ్లతోనే వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది. వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత గంభీర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇంతకీ గౌతీ ఏమన్నాడంటే, వ్యక్తిగత మైల్ స్టోన్స్ కంటే టీము విజయాలే ముఖ్యమన్నాడు. వరల్డ్ కప్ లో వెస్టిండీస్ పై శాంసన్ 97 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. సెమీస్, ఫైనల్లో 89 పరుగుల చొప్పున సాధించాడు. సెంచరీ గురించి ఆలోచించకుండా టీం ప్రయోజనాలే టార్గెట్ గా శాంసన్ బ్యాటింగ్ చేశాడనే యాంగిల్లో గౌతీ రియాక్ట్ అయ్యాడని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అంతేకాదు ఇండైరెక్ట్ గా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని టార్గెట్ చేసినట్టుగా ఉందని కూడా అభిప్రాయపడుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 వరల్డ్ కప్ విజయాల తర్వాత గంభీర్ పవర్స్ పెరిగినట్టే అని చెబుతున్నారు. వన్డే వరల్డ్ కప్ వరకు రోకోను కొనసాగిస్తారా, లేదంటే పొమ్మనకుండా పొగబెడతారా తెలియని పరిస్థితే ఉందంటున్నారు. అయితే టీ20లతో పోల్చితే వన్డేల్లో సీనియర్ల అనుభవం టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతుందంటున్నారు. సౌత్ ఆఫ్రికా ఆతిథ్యం ఇస్తున్న టోర్నీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అవసరం భారత్ కు ఉందంటున్నారు. ఇద్దరి విషయంలో సంచలన నిర్ణయాలేమీ తీసుకోవద్దంటున్నారు. కానీ మేజర్ టోర్నీలో విజయం తర్వాత గంభీర్ మాటకు ఎదురుంటుందా అనే చర్చ అయితే జోరందుకుంది.